ఇప్పుడు అన్ని పేపర్లలో ఎన్కౌంటర్ అని వస్తుంది, కేశవరావు గారిది ఎన్కౌంటర్ అని వస్తా ఉన్నది. ఒకటి, దేశంలోనే మీడియా అమ్ముడైపోయింది. ఛత్తీస్గఢ్ అసలు మీడియా లేదు. ఇప్పటికీ మీ మీడియాని ఒక ప్రశ్నిస్తున్నా, మీరు ఎవరైనా సరే ఒక్క ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణ చేయగలిగినరా? ఎవరైనా సరే కనీసం బుకేష్ చంద్రేకర్ ప్రయత్నం చేస్తే ఆయనను కూడా చంపేసి గుండెను బయటికి తీసి కాలేయం 6 ముక్కలు నడిపిన మీ జర్నలిస్ట్ పట్ల మీరే అడగలేకపోయారు, వాడిని శిక్షించలేమని అడగలేదు. అక్కడ పత్రికా వ్యవస్థ లేదు. అది ఇంతకుముందే 2004లోనే మీ ఎడిటర్ గిల్డ్స్ అనే సంస్థ, మీ పైన సంస్థ, అక్కడ వార్తా సేకరణ అనేది చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. అక్కడ నిజాలు బయటికి రావడం లేదు. ప్రభుత్వాలు, పోలీసులు ఏది చెప్తే అదే నిజం. కాబట్టి చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. నిజంగానే నిజమైన ఎన్కౌంటర్ అయితే మేము 50 ఏళ్ళుగా హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ చేసి అన్నిటి మీదే మేము నిజ నిర్ధారణ చేస్తాం. మమ్మల్ని కూడా ఎందుకు వెళ్ళనియడం లేదు? ఎన్కౌంటర్ల మీద నిజాలు ఎందుకు చేయడం లేదు? అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పీసీఎల్ని కూడా ఎన్కౌంటర్ చేయండి, అది నిజ నిర్ధారణ చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నువ్వు చేసేదే నిజాలే, వాస్తవాలే అయితే ఎన్కౌంటర్లు అయితే మమ్మల్ని నిజ నిర్ధారణ చేయనియాలి కదా.